పదునైన వ్యక్తికి, తెలివైన వ్యక్తికి ఉండవలసిన లక్షణాలు. మొదటిగా నాలుక. కానీ నాలుక ఏంటి? నాలుక నాశనం అయిపోయిన ప్రతి బంధను మొదటి ముద్దాయి అనమాట. ఎందుకంటే ప్రతి బంధంలో మొదటి ముద్దాయి అదే. అదే మనిషి కొన్ని మృదువైన ముఖాల్లో మాటల్లో మాత్రమే మంచి ఉంటుంది. కానీ ఆ ముఖం వెనకాల కనిపించిన ఎన్నో ముసుగుల మాస్కులు ఉంటాయి అన్నమాట. ఎవరైనా నమ్మవద్దు. అలా అని ఇతరులు నీ గురించి కావాలనే మాట్లాడే చెడు నీ పాదాలు కంటిన దుమ్ముతో సమానం కాబట్టి వాటిని దానిని దులుపుకోవాలి. కానీ పదే పదే తలుచుకొని కుమిలిపోకూడదు. అలా కుమిలిపోతే మనల్ని మనం వ్యక్తిత్వాన్ని కోల్పోతాము. మరి స్వార్థం ఏంటి? స్వార్థం నువ్వు కరెక్ట్ అనుకో, తప్పులేదు. కానీ నీ స్వార్థం కోసం ఎదుటి వాళ్ళని తప్పుగా చూపించకూడదు. నిజానికి విలువలేని చోట నిశ్శబ్దంగా ఉండండి. మంచి నైజం ఎలా ఉంటుందంటే అవసరం కోసం స్నేహాలు, అవసరం తీరాక మోసాలు, ఆగలేని పెళ్లిళ్ళు, ఆశ తీరాక ఎఫెక్ట్స్ అలాగే ఆపద వస్తేనే బంధాలు, అది తీరితే బండరాలన్నమాట. ఒక రాయి మనపై విసరడానికే చూస్తారు. అలా ఎలా అంటే ఎన్నిసార్లు కుబుసం విడిచిన పాము ఎప్పటికీ పామే. అటువంటి వారు తిరిగి నీ జీవితంలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తే జాగ్రత్త వహించు. ఇక్కడ మనకి లక్షలు కాదు, లక్షణాలు ముఖ్యం. మనసుని గాయపరిచేది నీ ఆలోచనలు మాత్రమే కాబట్టి జారిపోయిన గతాన్ని గురించి ఆలోచిస్తూ చేతులారా నీ భవిష్యత్తు నువ్వే నాశనం చేసుకుంటున్నావు. దేనికోసం అయితే వెతుకుతున్నావో అది నీ కోసం వెతుకుతున్నది. కాబట్టి జ్ఞానాన్ని మించిన సంపద లేదు, అజ్ఞానాన్ని మించిన దరిద్రం లేదు. జీవితం వర్ణించడానికి వీలు కానంత లోతు అనేది. అందుకే దాని గురించి చెప్పడానికి ప్రయత్నించకు. జీవితం అంతే. సారీ ఫర్ బ్యాక్గ్రౌండ్ నాయిస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.